హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి యాక్చువల్లీ లాస్ట్ సండే రోజు వ్లాగ్లో చెప్పాను కదా, డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఏం తీసుకున్నాం, ఎంత అమౌంట్ స్పెండ్ చేసినాం ఏంటనేది చెప్తానని చెప్పి. సో ఈ వీడియో వచ్చి అదే అండి. అండ్ మీరైతే అనుకోవచ్చు ఈ వీడియోతో మాకు యూజ్ ఏంటని చెప్పి. సో మీకైతే చాలా యూజ్ ఉంటుందండి ఈ వీడియో వల్ల. ఎందుకంటే ఒక ప్లాన్గా తక్కువ బడ్జెట్తో ఎక్కువ గ్రాసరీస్ ఎలా తీసుకోవచ్చు ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో లేట్ చేయకుండా చూసేసాయండి. ఫస్ట్ అయితే ఇంట్లోనికి ఏమేమి గ్రాసరీస్ కావాలి ఏంటనేది పేపర్ పైన ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఆ పేపర్ని యూజ్ చేసేసుకొని ఇన్స్టామార్ట్లో అట్లా జెప్టోలో మనకు కావాల్సిన గ్రాసరీస్ కాస్ట్ ఎంత ఉంది, అట్లనే క్వాలిటీ ఎట్లా ఉన్నాయని చూసుకొని సో ఇంకా సేమ్ లిస్ట్ని తీసుకొని డీమార్ట్కి అయితే వెళ్ళిపోతాను. సో మనకి జెప్టోలో లేదంటే ఇన్స్టామార్ట్లో ఎక్కువ రేట్ ఉండి డీమార్ట్లో తక్కువ రేట్ ఉందనుకోండి, డీమార్ట్లోనే తీసుకుంటా. ఇన్ కేస్ డీమార్ట్లో ఎక్కువ రేట్ ఉండి జెప్టోలో కానీ ఇన్స్టామార్ట్లో కానీ తక్కువ రేట్ ఉంటే ఇందులోనే ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. సో దట్ మనకి మనీ అయితే మంచిగా సేవ్ అవుతుంది అండ్ సేమ్ క్వాలిటీ సేమ్ ఐటమ్ అయితే మనకి వచ్చేస్తుందండి. సో జెప్టోలో అయితే మనకి ఫ్రీ క్యాష్ ఇస్తూ ఉంటాడు అండ్ మంచి ఆఫర్స్ ఉంటాయి. అండ్ అట్లనే ఇన్స్టామార్ట్లో కూడా ఫ్రీ క్యాష్ ఇస్తూ ఉంటారు అండ్ సూపర్ సేవర్ అయితే ఉంటాయి కదా. సో దట్ మనము చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ డీమార్ట్లో కూడా మంచి ఆఫర్స్ ఉంటాయండి. సో అందుకని చెప్పి కంపేర్ చేసుకుంటే మంచిది. ఈ మంత్ ఏం గ్రాసరీస్ తీసుకున్నాం చూసేసేయండి. ఇక్కడ వచ్చేసరికి చిట్తల కోసం ప్యారలైజీ బిస్కెట్స్ జెప్టో నుంచి తీసుకున్నా. సో రాగానే ఏడుస్తుంది అని చెప్పి ఓపెన్ చేసేసిన. ఇది వచ్చేసరికి 400 గ్రామ్స్ 80 రూపీస్కే వచ్చింది. అండ్ దాని తర్వాత ఇవి వచ్చి టోన్డ్ హెరిటేజ్ మిల్క్ అండి. ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ మంత్కి 3 to 4 అవుతాయి, బట్ ఆల్రెడీ ఒకటి ఉందని చెప్పి ఓన్లీ 2 పెట్టిన. నార్మల్గా అయితే నార్మల్ మిల్కే యూజ్ చేస్తాము, బట్ డేకి ఒక్కసారి టీ కానీ కాఫీ కానీ తాగుతాం కదా. సో ఊరికే పాలు పోతున్నాయి అని చెప్పి టోన్డ్ అయితే తీసుకుంటున్నాం అప్పటి నుంచి. ఇంకా ఇవి వచ్చేసరికి మైసూర్ శాండిల్ సోపు 3 సోప్స్ ఒకేసారి తీసుకుంటాం. 2 to 3 months వరకు మనకి మంచిగా వచ్చేస్తాయండి. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ మనకి మంత్కి 3 అయితే ఆల్రెడీ ఒకటి ఉందని చెప్పి ఓన్లీ 2నే ఆర్డర్ పెట్టాను ఫ్రమ్ ఇన్స్టామార్ట్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి గోధుమ పిండి ప్యాకెట్లో ఒకటి జెప్టో నుంచి ఒకటి ఇన్స్టామార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. నాకు ఇవి 50 బిలోనే పడినాయండి. కంపెనీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము చపాతీలు ఊరికే చేసుకొని తింటా ఉంటాం కదా. సో మంచిగా వస్తున్నాయి, స్మూత్గా చాలా బాగున్నాయి. సో మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ వచ్చేసరికి శనగపిండి అండి. సో ఇది వచ్చేసి నేను జెప్టో నుంచి ఆర్డర్ పెట్టాను. మనకి ఇది 54 రూపీస్కి ఏమో పడింది, హాఫ్ కిలో వరకు. సో ఊరికే చపాతీలు చేస్తూ ఉంటాం కదా. సో చపాతీలతో పాటు బొంబాయి చట్నీ అండ్ ప్రెజెంట్ రైనీ సీజన్ కాబట్టి పకోడీ కానీ లేదంటే బజ్జీ కానీ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మైదా పిండి అండి. నార్మల్గా మైదా ఎక్కువ యూజ్ చేయను, బట్ హాఫ్ కిలో తీసుకున్నాను. ఎందుకంటే అమ్మవారి కోసం ప్రసాదాలకి అవి ప్రిపేర్ చేయడానికి బాగుంటుంది, అట్లనే పూరి తినాలనిపించినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నా. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి శనగపప్పు అనమాట. యాక్చువల్లీ మంత్కి మినిమం హాఫ్ కిలో అయితే తీసుకుంటా అండి, పోపుల్లో అట్లా యూజ్ చేస్తాను కదా. బట్ ఈసారి మాత్రం 1 కిలో తీసుకున్నా. ఎందుకంటే ఇంకా అమ్మవారి నైవేద్యంలో పూర్ణం బూర్లు అట్లా ప్రిపేర్ చేయడానికి కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 120 రూపీస్ ఏమో పడింది. అండ్ దాని తర్వాత ఇవి వచ్చేసి శనగలండి, అమ్మవారి నైవేద్యంగా పెట్టడానికి అట్లనే వచ్చిన వాళ్ళకి వాయనంగా ఇవ్వడానికి అయితే తీసుకున్నాను. ఇది వచ్చి హాఫ్ కిలో జెప్టోలోనే తీసుకున్నా. కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా కుట్టలేదు, బట్ డిమార్ట్ కంటే తక్కువలోనే ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఆల్మండ్స్ అండి, బాదం పిక్కలు. యాక్చువల్లీ ఎప్పుడు బేగం బజార్లోనే తీసుకుంటాను, బట్ ఈసారి వెళ్ళడానికి కుదరలేదని చెప్పేసి ఇన్స్టామార్ట్లో తీసుకున్నా. ఇన్స్టామార్ట్లో హాఫ్ కిలో 438 రూపీస్ ఉంది, బట్ కిలో వచ్చేసరికి 799కే వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇన్స్టామార్ట్లో 1 కిలో బాదం పిక్కలు అయితే తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి వాషింగ్ మిషన్ లిక్విడ్ అట్లనే కంఫర్ట్ అయితే తీసుకున్నానండి. సో మనకి ఆఫర్లో ఈ లిక్విడ్ 2 లీటర్స్ రిన్ 175కే వచ్చేస్తుంది. అట్లనే కంఫర్ట్ కూడా 331 రూపీస్కి వచ్చింది. రెండు కూడా 2 లీటర్స్ అండి. నాకైతే బాగా నచ్చాయి ఆఫర్స్. సో అందుకని చెప్పేసి తీసుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడు పౌడర్ యూజ్ చేస్తాను, బట్ వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఇంకా లిక్విడ్సే తీసుకుందామని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చేసరికి పూజా ఆయిల్ అనమాట. మనకి 900 ml 120 రూపీస్కి పడింది ఫ్రమ్ ఇన్స్టామార్ట్ అండి. సో నాకైతే నచ్చింది, సో అందుకని చెప్పి ఆర్డర్ పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసరికి ధూప్ స్టిక్స్ అనమాట. యాక్చువల్లీ డిమార్ట్లో 15 రూపీస్ ప్యాకెట్స్ తీసుకుంటా ఎప్పుడు, బట్ ఊరికే అయిపోతూ ఉన్నాయి అండ్ ఎప్పటికప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి బాటిల్ తీసుకున్నా. ఇది మనకి 60 పీసెస్ 80 రూపీస్కి వచ్చినాయి. అండ్ ఇవి వచ్చేసరికి జెప్టో నుంచి ఆర్డర్ పెట్టా. అండ్ ఇవి వచ్చేసరికి డ్రెస్ బార్స్ అనమాట. నార్మల్గా కూడా వాష్ చేస్తాను కదా, సో అందుకని చెప్పి ఓన్లీ 2 తీసుకున్నా డిమార్ట్ నుంచి. అండ్ ఇవి వచ్చేసరికి డిష్ వాషింగ్ బార్స్ అండి. యాక్చువల్లీ బాక్సే తీసుకునేదాన్ని, బట్ ఈ మధ్యన 10 రూపీస్ బార్సే తీసుకుంటున్నాను. ఇవే బెటర్ అనిపించింది, డిమార్ట్ నుంచే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇది వచ్చి సేమియా అండి. అండ్ ఇదైతే నేను
డీమార్ట్ నుంచే తీసుకున్నాను. స్విగ్గీలో ఇంకా ఇన్‌స్టామార్ట్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. అట్లనే మనకిది 800 గ్రామ్స్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ కాస్ట్ గుర్తులేదండి. బట్ క్వాలిటీ అయితే మంచిగుంది అండ్ తక్కువ రేట్‌లో వచ్చింది కాబట్టి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. అండ్ దాంతో పాటుగా ఈ పెద్ద రవ్వ, దొడ్డు రవ్వ అంటారు కదా! ఉప్మా రవ్వ. సో, ఇది కూడా నేను డీమార్ట్‌లోనే తీసుకున్నాను. నాకైతే ఇన్‌స్టామార్ట్‌లో, జెప్టోలో ఎక్కువగా అనిపిచ్చింది. సో, అందుకని చెప్పి డీమార్ట్‌లో తీసుకున్నా. మినిమమ్ మాకు 1 కిలో అయితే అవుతుందండి పర్ మంత్‌కి. ఎందుకంటే ఊరికే ఉప్మా చేస్తా ఉంటా కదా! సో, అందుకని చెప్పి 1 కిలో వరకైతే తీసుకున్నా. అండ్ దాని తర్వాత నార్మల్ రవ్వ కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ హాఫ్ కిలో వరకు ఇంట్లో ఉంది. సో, అందుకని చెప్పి 1 కిలోనే తీసుకున్నా. ఇది కూడా డీమార్ట్‌లోనే తీసుకున్నా. సో, మనకి రవ్వలు ఇవన్నీ మనకి కిలో 50 లోపలే మనకి వస్తున్నాయండి. ఇన్‌స్టామార్ట్, జెప్టోలో అయితే 50 అబోవ్ ఉన్నాయి కానీ, ఇందులో అయితే మనకి 50 బిలోనే ఉన్నాయి. సో, ఇడ్లీ రవ్వ కూడా పెట్టుకున్నా. మనకి ఇడ్లీ రవ్వ అయితే మినిమమ్ 2 కేజెస్ అయితుందండి. సో, అందుకని చెప్పి ఆల్రెడీ 1 కిలో ఉందని ఇంకొక కిలోనే తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసరికి చట్నీ పప్పులనమాట. సో, మినిమమ్ మాకు హాఫ్ కిలో వరకైతే యూజ్ అయితుంది. సో, అందుకని చెప్పి హాఫ్ కిలోనే తీసుకున్నా. అది కూడా డీమార్ట్‌లోనే తీసుకున్నా. సో, డీమార్ట్‌లో కొంచెం తక్కువ ఉందని చెప్పేసి. సో, మినిమమ్ హాఫ్ కిలో సరిపోతుంది. ఇన్‌కేస్ సరిపోకపోతే మళ్ళీ తీసుకుంటాను. బట్ తీసుకోవడం అయితే హాఫ్ కిలోనే తీసుకుంటాను. అండ్ దాని తర్వాత షుగర్ అయితే ఖచ్చితంగా డీమార్ట్‌లోనే తీసుకుంటానండి. ఓపెన్‌గా ఉంటది కదా! సో, ఆ షుగర్‌ని తీసుకుంటాను. మనకి ఖచ్చితంగా డీమార్ట్‌లో అండ్ తక్కువ ఉంటది. అట్లనే జెప్టో అండ్ ఇన్‌స్టామార్ట్‌లో అయితే ఎక్కువ ఉంటాయి. అవి ప్యాకింగ్ వస్తాయి కదా! సో, అందుకని చెప్పేసి తీసుకున్నా. అండ్ యాక్చువల్లీ షుగర్ అయితే తక్కువే యూజ్ అయితది. బట్ పూజలు అవి ఉన్నాయి కదా! ప్రసాదాల కోసమని తీసుకున్నాను 2 కేజెస్ వరకు. అండ్ ఇదొచ్చేసి సాల్ట్ ప్యాకెట్ ఫ్రమ్ జెప్టో అనమాట. మనకి 20 రూపీస్‌కేమో పడింది. 20, 21 రూపీస్ ఏమో పడింది. అండ్ ఇదొచ్చేసరికి డెటాల్ జెప్టోలోనే పెట్టాను. మనకిది 145, 146కి పడింది. డీమార్ట్‌లో మనకు 165 ఏమో ఉంది 200 ఎంఎల్. సో, అందుకని చెప్పి జెప్టోలో పెట్టేసిన. అండ్ ఇవి చూసి అస్సలు నవ్వకండి. యాక్చువల్లీ ఎక్కువగా యూజ్ చేయను. బట్ ఎప్పుడో నూడిల్స్ గానీ, లేదంటే ఫ్రైడ్ రైస్ గానీ అట్లా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ లిక్విడ్స్ కొంచెం ఉంటేనే బావుంటదండి సాసెస్. సో, అందుకని చెప్పేసి ఈ 3 సాస్ బాటిల్స్ తీసుకున్నాను. రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, అట్లనే సోయా సాస్ అనమాట. ఇవి మనకి 60 రూపీస్ అయితే ఉన్నాయి. ఆఫర్‌లో మనకి 45 రూపీస్‌కే వచ్చినాయి. డీమార్ట్‌లోనే తీసుకున్నాను. సో, మనకి కంటిన్యూగా యూజ్ చేయకపోయినా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసినా పర్లేదు. ఎందుకంటే మనకి ఎక్స్‌పైరీ డేట్ అనేది 2028 వరకు ఉందండి. సో, అందుకని చెప్పి తీసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇదొచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డైలీ దీపం పెట్టుకుంటాం కాబట్టి డైలీ దేవుని గిన్నెలైతే వాష్ చేస్తాం కదా! సో, అందుకని చెప్పి పీతాంబరం తీసుకున్నాను. 42 రూపీస్ పడింది డీమార్ట్‌లోనే. అండ్ ఇదొచ్చేసరికి మీకు తెలుసు కదా! మరమరాలండి. మా సైడ్ మురియలంటారు. సో, మాక్సిమం మేము టిఫిన్సే ఎక్కువ తింటాము. అట్లనే స్నాక్స్ కూడా తింటాం కాబట్టి, సో, ఇంకా మనం ఉగ్గాని చేసుకోవాలనుకున్నా, లేదంటే మిక్చర్ చేసుకోవాలన్నా యూజ్ అయితుంది కదా! అని చెప్పి ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నా. మనకిది 58 రూపీస్ ఏమో పడింది. ఇది ఫ్రమ్ డీమార్ట్ అనమాట. అండ్ ఇక్కడొచ్చేసరికి మిక్చర్ అండి. యాక్చువల్లీ మిక్చర్ ఎప్పుడు స్వీట్ షాప్‌లోనే తీసుకుంటాం. బట్ ఈసారి ఎందుకో డీమార్ట్‌లో తీసుకున్నాడు నా హస్బెండ్. చూడటానికి బావుందంట. అండ్ తినటానికి కూడా టేస్ట్ అయితే చాలా బావుందండి. ఫ్రెష్‌గా ఉంది. సో, నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడొచ్చేసరికి పల్లీలు. ఏదైనా ఊరికే తినాలనిపించినప్పుడు ఇట్లాంటివి ఉంటే బావుంటాయి కదా! అనిపించి నా హస్బెండ్ అయితే తీసుకున్నారు. తనకి ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట. పల్లీలు అట్లాంటివి. సో, ఇవండి ఈ మంత్ మా ఇంటి కోసం మేము తీసుకున్న గ్రోసరీస్. సో, మా ప్లాన్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఈ మంత్ మా ఇంటికి కావాల్సిన గ్రోసరీస్‌కి ఎంత పే చేసుంటాం ఏంటనేది నేనైతే ఏది ఎంతని కాస్ట్ మినిమమ్ చెప్పాను గదా! సో, ఇవన్నీ కంప్లీట్‌గా ఎంత అవ్వచ్చు ఏంటనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. నేను మినిమమ్ టు మాక్సిమమ్ అయితే చెప్తాను. 4500-5500 అండి. అండ్ దట్స్ ఇట్ అండి. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.